2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం రాకా విడుదల కోసం ఈగర్గా వెయిట్ చేస్తోంది పాన్ ఇండియా. 2027లో విడుదల అంటూ ఇప్పటి వరకు ప్రచారం మాత్రమే సాగుతోంది. ఎందుకంటే చిత్ర యూనిట్ ఇంతవరకు విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలపై మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. రాకా వచ్చేది 2027లో కాదని 2028లో అని తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్కు రాకా రిలీజ్ కానుందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప సిరీస్ నుంచి వచ్చిన 2 చిత్రాలు కూడా డిసెంబర్లోనే వచ్చాయి. దీంతో ఇదే సెంటిమెంట్ రాకాకు కూడా ఐకాన్ అప్లై చేస్తున్నాడనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు రాకా 2027లో రావడమే కష్టమని తెలియడంతో ఇండస్ట్రీకి షాక్ ఇస్తోంది. రాకా ప్రాజెక్టు పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కే సినిమా. దీంతో 2027కు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడం, రిలీజ్ డేట్ లాక్ అయితే డెడ్ లైన్ ను మీట్ అవ్వడం కష్టమని ఆలోచనలతో ఈ చిత్రాన్ని 2028కి వాయిదా వేయాలనుకుంటున్నారట మేకర్స్. ఇదే నిజమైతే మాత్రం ఐకాన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాక తప్పదు. అయితే రాకా కనుక విడుదల వాయిదా పడితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ముందుగా విడుదల చేసే ఆలోచనలో కూడా అల్లు అర్జున్ ఉన్నట్లు సమాచారం. అప్పుడు రాకా మరింత ఆలస్యమైన పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది ఐకాన్ ప్లాన్. లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవల ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండాలి అనేది టెస్ట్ సెషన్ ను కంప్లీట్ చేశాడు లోకేష్. త్వరలోనే లుక్ టెస్ట్ పై ఒక మేకింగ్ వీడియో విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ ఏజ్ 70 దాటింది. అయినా సరే ఆయనలో జోష్ మాత్రం తగ్గలేదు. కొత్త చిత్రంలో ఓ యాక్షన్ సీన్ కోసం చిరు ఏకంగా 12 గంటల పాటు శ్రమించారు. సక్సెస్ఫుల్ గా సీక్వెన్స్ పూర్తి చేశారు. దీంతో చిత్ర యూనిట్ మెగాస్టార్ కమిట్మెంట్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్న కొత్త చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం లేకపోలేదు. 70+ లో చిరు చూపిస్తున్న డెడికేషన్, డిసిప్లిన్ చూసి చిత్ర యూనిట్ ఫిదా అవుతోంది. ఓ యాక్షన్ సీన్ కోసం చిరు దాదాపు 12 గంటలు కష్టపడి ఎపిసోడ్ పూర్తి చేసిన విధానాన్ని దర్శకుడు బాబీ బయటికి రివీల్ చేసి మెగాస్టార్ డెడికేషన్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు, బాబీ మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వర్షం పడుతుంటే చిరు ఫైట్ కు దిగే సీన్ తెరకెక్కించేందుకు 12 గంటల సమయం పట్టింది. అయినా సరే చిరు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పైగా ఉదయం 7 గంటలకు సెట్స్ కు వచ్చే అలవాటున్న చిరు తన దినచర్యను 4 గంటలకే ప్రారంభిస్తారని తెలిసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయింది. కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో మెగాస్టార్ కు డాటర్ రోల్ ను ఛాంపియన్ హీరోయిన్ అనస్వర రాజన్ పోషిస్తోంది. ఆగస్టులో చిరు పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ టైటిల్ ను ప్రకటించబోతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. టాలీవుడ్ లో కెరీర్ అంత ఈజీ కాదు. అందుకే చాలా జాగ్రత్తగా మూవీస్ కమిట్ అవుతున్నారు హీరోయిన్స్. సంయుక్త కూడా అంతే. తెలుగులో చేసినవి తక్కువ చిత్రాలే అయినా భారీ విజయాలను అందుకుంది. గోల్డెన్ లెగ్ గా మారింది. అయితే ఇటీవల నటించిన ఓ పాన్ ఇండియా మూవీ గట్టి షాక్ ని ఇచ్చింది. అయినా సరే సంయుక్త కెరీర్ కు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తెలుగులో 3 క్రేజీ ప్రాజెక్టులో తాను కనిపించబోతోంది. బింబిసార, సర్, విరూపాక్ష చిత్రాల్లో కనిపించిన సంయుక్త వేరు, అఖండ సీక్వెల్ లో కనిపించిన సంయుక్త వేరు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కోసం గ్లామర్ క్వీన్ లుక్ లోకి మారిపోయింది సంయుక్త. అయితే ఈ చిత్రం బాలీవుడ్ హీరోయిన్ కు పెద్దగా కలిసి రాలేదు. అయినా సరే తన కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే రామ్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో సంయుక్తను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది. చాలా వరకు తన పేరు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మార్కెట్ కు దగ్గరయ్యే కథతో రామ్ తన కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇలాంటి చిత్రంలో ఛాన్స్ అందుకుంది సంయుక్త. రామ్ మూవీ కాకుండా తెలుగులో సంయుక్త చేతిలో మరో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి స్వయంభూ, మరొకటి స్లమ్ డాగ్, ఇంకొకటి ద బ్లాక్ గోల్డ్. మళ్లీ ఏడాది ప్రారంభంలో నారీ నారీ నడుమ మురారితో విజయాన్ని అందుకోవడం సంయుక్తకు కలిసొచ్చింది. రామ్ మూవీతో కెరీర్ మరో టర్న్ తీసుకుంటే అంతకంటే ఏం కావాలి అంటోంది ఈ మాలీవుడ్ బ్యూటీ. హృతిక్ రోషన్ ఇప్పుడు గెస్ట్ రోల్స్ కు క్యారెక్టర్స్ గా మారుతున్నాడు. మొన్నటికి మొన్న ఆల్ఫాలో కనిపించాడు. త్వరలో జైలర్ సీక్వెల్ లో కనిపించబోతున్నాడు. ఇంతకీ గ్రీక్ గాడ్ స్ట్రెయిట్ మూవీ ఎప్పుడు చేస్తాడంటే ఇంతవరకు అయితే సైలెన్స్ రిప్లైగా వస్తోంది. కానీ ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్తో మూవీ చేసేందుకు హృతిక్ రోషన్ రెడీ అవుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. గతేడాది విడుదలైన వార్ 2 పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు హృతిక్.
ఎందుకంటే ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ వారి మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ నుంచి వచ్చిన సినిమా. కానీ అనూహ్యంగా నిరుత్సాహపరిచింది. దీంతో ఇమీడియట్ గా ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి అనేది హృతిక్ కు అర్థం కాలేదు. ఒక దశలో క్రిష్ 4 పనులు ప్రారంభించినప్పటికీ తానే దర్శకుడిగా మారాలి అనుకున్నప్పటికీ బడ్జెట్ ఇష్యూస్ తో ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. క్రిష్ 4 కోసం ఇంకా సమయం వృధా చేస్తే లాభం లేదు అనుకున్నాడు హృతిక్. అందుకే కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఎవరు ఊహించని విధంగా చావా దర్శకుడితో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో ఈథా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తర్వాత గ్రీక్ గాడ్ తో కొత్త సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆలియా భట్ నటించిన కొత్త చిత్రం ఆల్పాలో అతిథి పాత్రలో అదరగొట్టాడు హృతిక్. త్వరలో జైలర్ 2లో మరోసారి అలాంటి రోల్లో కనిపించబోతున్నాడు. సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ తో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. జైలర్ 2లో హృతిక్ క్యామియో కేవలం అతిథి పాత్ర మాత్రమే కాదని కథను మలుపు తిప్పే కీలక పాత్రగా ఉంటుందని సమాచారం. రజనీకాంత్ పాత్రకు అండగా నిలిచే ఈ ఎపిసోడ్ ను దర్శకుడు నెల్సన్ హై యాక్టెన్ యాక్షన్ సీక్వెన్స్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. సెన్సార్ ఇష్యూస్ తో తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ ఇంతవరకు థియేటర్స్ లోకి రాలేకపోయింది. అయితే ఇప్పుడు సెన్సార్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకుని దళపతి నటించిన కొత్త చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇదే నెలలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎప్పుడో సంక్రాంతికి విడుదల కావాల్సిన చిత్రం, పైగా దళపతి విజయ్ సినీ కెరీర్ లో ఆఖరి సినిమా అంటూ ప్రచారం సాగిన సినిమా సెన్సార్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎందుకంటే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసింది. జూలై 24న తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం థియేటర్స్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కోర్టు కేసులు, సుదీర్ఘకాలం వాయిదాలు, ఆన్లైన్ లో లీకుల తర్వాత ఎట్టకెలకు జననాయకన్ థియేటర్స్ దారి పట్టడంతో దళపతి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.